స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో 17A సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17A సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతి పరులకు రక్షణా చిత్రం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే అని రోహత్గి వాదించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఇతర నేతలు కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు. అనంతరం ఆయన అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. 2 రోజుల క్రితం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డబ్బు మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్లామా అని కేసీఆర్ కి రేవంత్ సవాల్ విసిరారు. తన సవాల్కు సిద్ధమైతే అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని కేసీఆర్ ని కోరారు. ఈ క్రమంలోనే ఆయన అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. కాగా గన్ పార్క్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖాత్లకు అధికారులు కోత విధించారు. రోజుకు 2 లీగల్ ములాఖాత్లను 1కి కుదించారు. చంద్రబాబు ములాఖాత్ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెప్తున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై 2వ ములాఖాత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖాత్ వల్ల ఇబ్బంది అంటూ చెప్పడంపై టీడీపీ మండిపడుతోంది. రాజమండ్రి జైల్లో 5 వారాలుగా లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటూ ప్రభుత్వం చెబుతున్న కారణాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖాత్లను కూడా కుదించడం కుట్రే అని టీడీపీ వ్యాఖ్యానించింది. తనపై అక్రమ కేసుల విషయంలో ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులతో చంద్రబాబు పోరాడుతున్నారని, ఈ సమయంలో న్యాయవాదులతో సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చంద్రబాబు న్యాయ పోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఈ తరహా కుట్రలు అంటూ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మండిపడుతున్నారు. నాడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ప్రసిద్ధి చెందారు. నేడు కాంగ్రెస్ పార్టీకి సీటుకు నోటు నినాదంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు నోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడుతున్నారు. గాంధీ భవన్ వద్ద దిష్టి బొమ్మలు, ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారి చేతుల్లోకి వెళితే రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారు. తెలంగాణపై అవగాహన లేకుండా ఎవరో స్క్రిప్టు రాసిస్తే చదువుతున్న భాజపా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర నేతలు నవ్వుల పాలయ్యే పరిస్థితి నెలకొంది అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్న దృష్ట్యా సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 1,00,000 మందితో నేటి సభ నిర్వహించబోతున్నారు. భారాస మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతుండగా ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమను కాపీ కొట్టారంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం 44 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. వారంతా భారాస వైపు చూస్తున్నారు. నమ్మకానికి మారుపేరు కేసీఆర్, నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ స్కీములతో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లతో ఆగమవుతోంది అని మంత్రి పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రకటన, బీఫామ్ల అందజేత, ప్రచారం అంశాల్లో తాము ముందున్నామని చెప్పారు. పేద ప్రజలకు ధీమా కల్పించేందుకు కేసీఆర్ బీమా, మహిళలను దృష్టిలో పెట్టుకొని సౌభాగ్యలక్ష్మి, ప్రజలందరికీ సన్నబియ్యంతో అన్నం పెట్టేందుకు అన్నపూర్ణ లాంటి ఎన్నో అంశాలను ప్రకటించామన్నారు.